హాయ్ అండి. వెల్కమ్ టు లహరి డిజైనర్ బుటిక్. ఇప్పుడు నేను చూపించే సారీ అండి. ఇది మనం కట్టుకుంటాం కదా. యాక్చువల్‌గా మనం మొగ్గం వర్క్‌తోని కొంగు టాజిల్స్ అనేవి చేపిస్తాం కదా. ఇది వచ్చేసి కంప్యూటర్ అండి. ఒకసారి చూడండి. ఇది కంప్యూటర్ వర్క్‌తోని మన మిషన్స్ ఉన్నాయి కదా. వాటిపైన ఏసింది. ఇది టోటల్‌గా కట్ వర్క్ ఇలా వస్తుంది. దీన్ని టోటల్‌గా మనం డిజైన్ ఎలా చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. ఇది యాక్చువల్‌గా పట్టు సారీస్ ఉంటాయి కదా. ఇది అండి దీని పళ్ళు ఇది. ఇది మనం ఏసిన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి. ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ యాక్చువల్‌గా ఇలా ఉంటుంది. నేను కొంచెం చేశాను. బట్ టోటల్‌గా క్లియర్‌గా వీడియో చూపిద్దామని మధ్యలో ఆపేసాను. ఇది టోటల్‌గా ఇలా కట్ చేసుకోవాలండి. అంటే మనం క్లాత్ స్టిచ్చింగ్ చేస్తాం కదా. ఈ స్టిచ్చింగ్ ఉన్న క్లాత్‌ని టోటల్‌గా దగ్గరికి ఇలా కట్ చేసి మనం టోటల్‌గా కట్ వర్క్ అనేది చేసుకున్న తర్వాత కొంగు టాజిల్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇది నేను టోటల్‌గా మీకు నేను చూపిస్తాను. ఎలా చేస్తానో చూడండి. ఒకవేళ మీ దగ్గర మిషన్స్ ఉంటాయి కదా. ఇవి డిజైన్స్ కూడా మనకు దొరుకుతాయండి బయట. వాళ్ళు మనకు అమ్ముతారు. అవి మనం తీసుకుంటే సరిపోతుంది. మన దగ్గర పెద్ద మిషన్స్ ఉంటాయి కదా ఇప్పుడు. నేను చూపిస్తాను కదా వీడియోస్‌లలో. ఆ వీడియోస్ డిజైన్ అండి. ఒక్కసారి నేను టోటల్‌గా క్లియర్‌గా చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెన్షన్ చేయండి. నాకు మెసేజ్ చేయండి. నేను మీ డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. ఒకసారి ఈ డిజైన్ ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం. ఇది వర్క్ ఉంది కదండి. దగ్గరకని మనకి ఇలా కట్టర్ దొరుకుతుంది బయట. మనం ఇలా దగ్గరికి కట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి నేను చూపిస్తున్నాను క్లియర్‌గా. కట్టింగ్ అయిన తర్వాత ఇలా దగ్గరికి కట్ చేసుకుంటే మన కట్ వర్క్ అనేది చాలా నీట్‌గా ఏర్పడుతుంది. మనం కాల్చుకునేటప్పుడు కూడా కట్ వర్క్ చేసుకునేటప్పుడు కూడా ఈజీ అవుతుంది. ఇలా. ఎందుకంటే చాలా కట్ వర్క్ ఉంది గదా. ఇలాంటి కత్తెరతో అయితే అండి చాలా నీట్‌గా ఆగుపడుతుంది. మనం చేసేటప్పుడు గూడా వర్క్ అనేది నీట్‌గా వస్తుంది అందుకని. టోటల్‌గా శారీ మొత్తం పళ్ళు టోటల్‌గా కూడా ఇలానే దగ్గరికి కటింగ్ చేసుకోవాలి. టోటల్ కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇంకా దగ్గరికి కూడా కట్ చేసుకోవచ్చు మనం. టోటల్‌గా అంటే ఇలా. ఒకసారి చూడండి. దీన్ని మనం యాక్చువల్‌గా ఇప్పుడు బయట మార్కెట్‌లో చాలా దొరుకుతున్నాయండి. ఈ కట్ వర్క్ చేయడానికి. కాకపోతే ఇప్పుడు అవైలబుల్‌లో లేదు. అందుకనే నేను మీకు ఇలా చూపిస్తున్నాను. అగరబత్తి ఉంటుంది కదా. దాంతోని కూడా చేసుకోవచ్చు. దాదాపు మొగ్గం వర్క్ వాళ్ళ దగ్గర అయితే ఇంకా వేరే కూడా అవైలబుల్‌లో ఉంటుంది. యాక్చువల్‌గా నేను షాప్‌కెళ్ళలేదు. అందుకనే ఇంట్లో చూపిస్తున్నాను కదా. అందుకనే ఇదే అవైలబుల్‌లో ఉంది. అందుకనే ఒకసారి చూడండి. కలవడం కూడా కట్ వర్క్ కూడా ఇలా నీట్‌గా చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. బట్ వర్క్ అనేది చాలా నీట్‌గా వస్తుందండి. ఇలా. బాగా కాల్చొద్దు. ఇలా నీట్‌గా కాల్చాలి. ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. వర్క్ అంటే మొగ్గం వర్క్ అయితే దాదాపు 2000 అలా పడుతుంది గదా. ఇది యాక్చువల్‌గా కంప్యూటర్ వర్క్, కట్ వర్క్ ఇంకా దీన్ని టాజిల్స్ కూడా చేసుకోవచ్చండి. అది కూడా చూపిస్తాను. దాదాపు మనకు 600, 700లో అయిపోతుంది ఇదంతా కూడా. చూపిస్తాను అది కూడా. చూసారు కదా కట్ వర్క్ ఎంత నీట్‌గా ఆగపడుతుందో. ఇలా ఉంటుంది. కుందన్ పెట్టిన తర్వాత చూడండి ఇది ఎంత బాగుందో. టోటల్‌గా ఇవన్నీ కుందన్ స్టిక్ చేసాము. ఒకసారి చూడండి. వీటితో పాటు దీనికి టాజిల్స్ కూడా ఎయొచ్చు. అది కూడా చూపిస్తాను నేను. టాజిల్స్ ఎలా ఎయాలో అనేది. ఇలా ఈ కట్ వర్క్స్ ఉన్నాయి కదా. టోటల్‌గా ఈ కట్ వర్క్ మధ్యలో మనం ఇలా చేసుకోవచ్చు. ఇలానే ఈ క్యాప్స్ అనేవి బయట మార్కెట్‌లో దొరుకుతాయండి. ఇది చూడండి ఇలా ఉందో. నేను సిల్వర్ తీసుకున్నాను. ఇలా. కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇలా ఇలా ఉంటుంది. ఇలా. ఒకసారి చూడండి వర్క్ ఎంత బాగుందో కదా. టోటల్‌గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. టోటల్‌గా మనం టాజిల్స్ కుట్టాం కదా. టాజిల్స్ కుట్టిన తర్వాత ఇలా ఉంటుందండి వర్క్ వచ్చేసి. ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బ్రైడల్‌గా కనబడుతుందండి. గ్రాండ్‌గా కూడా ఉంది కదా. యాక్చువల్‌గా మొగ్గం వర్క్‌తోని పని లేకుండా కంప్యూటర్ వర్క్‌తోని కూడా ఇలా చేసుకోవచ్చు. చూసారు కదా మేము చేసిన సారీ ఎలా ఉందో. మీకు నచ్చితే చిన్న కామెంట్స్ చేయండి.